కరీంనగర్ యమహా షోరూమ్ వల్లభ మోటార్స్ ఆధ్వర్యంలో హైబ్రిడ్ మైలేజ్ ఛాలెంజ్ నిర్వహించారు. ఈ ర్యాలీకి ప్రారంభోత్సవానికి వాంటోన్ సిఐ సరీలాల్ ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీని ప్రారంభించగా వివిధ వాహనాలు ర్యాలీలో పాల్గొన్నాయి. అనంతరం వారికి రోడ్డు సేఫ్టీ, ట్రాఫిక్ రూల్స్, హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించారు. అంతేకాకుండా వాహనం మైలేజీ రావాలంటే ఎలా డ్రైవ్ చేయాలో టిప్ కూడా నేర్పించారు. అయితే ఈ ర్యాలీలో మొదటి 3 స్థానాల్లో నిలిచిన వారికి ట్రోఫీలు అందజేశారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అన్ని వాహనాల్లో యమహా హైబ్రిడ్ 125cc వెహికల్ అధిక మైలేజ్ ఇస్తుందన్నారు యమహా షోరూమ్ ప్రతినిధులు. ఈరోజు మా యమహా కస్టమర్లందరూ పిలిచి వాళ్లకు సేఫ్టీ డ్రైవింగ్ ట్రిప్స్ గురించి అవగాహన కల్పించాము. దాంతోపాటుగా మన హైబ్రిడ్ ఫ్యాసినో 125 స్కూటర్ వెహికల్ ఎంత మైలేజ్ ఇస్తుంది యాక్చువల్ రోడ్ కండిషన్లో వాళ్ళ ద్వారానే చెక్ చేసుకోవడానికి ఒక అవకాశం ఇచ్చాము. దీనిలో మా టెక్నికల్ టీమ్ వెహికల్స్ అన్ని చెక్ చేసి బేసిక్ వాళ్ళకు సర్వీస్ పారామీటర్స్ ఏ విధంగా చెక్ చేసుకోవాలా, ప్లస్ రైడింగ్ టిప్స్ ఏ విధంగా ఉంది, వాళ్ళ యొక్క వెహికల్ మైలేజ్ ఎంత ఇస్తుందని చెప్పి వాళ్ళు చూసుకున్నామండి. ప్రజెంట్గా మనం ఒక 28 కిలోమీటర్ డ్రైవ్ చేసాం సిటీ కండిషన్లో. ఇప్పుడు మనం మైలేజ్ ఒకటి అనౌన్స్ చేస్తున్నాము. సో హైబ్రిడ్ టెక్నాలజీ అంటే మిగతా వెహికల్ కంటే ఇప్పుడు 125cc వెహికల్లో బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుందండి. పికప్తో పాటు మైలేజ్ బాగా వస్తుంది. మార్కెట్లో ఏంటంటే యమహా వెహికల్ అంటే కేవలం పికప్, పర్ఫార్మెన్స్, స్టైలిష్ అనుకుంటారు. కానీ ఇప్పుడున్న BS6 వెహికల్ ఏంది హైబ్రిడ్ 125 స్కూటర్ వెహికల్ మార్కెట్లో ఉన్న అన్ని బండ్ల కంటే బాగా మైలేజ్ ఇస్తుంది. అది ప్రాక్టికల్లో ప్రూవ్ చేయడానికి, ఆ కస్టమర్స్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఈ యొక్క యాక్టివిటీ మేము కండక్ట్ చేశాము. ఫస్ట్ టైం ఒక రోడ్ సేఫ్టీ గురించి ప్లస్ మైలేజ్ అవేర్నెస్ గురించి మనం ఒక యాక్టివిటీ ఈరోజు చేసినాము. దాదాపు 20-25 కస్టమర్స్ ఈ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేశారు. మన టౌన్ వన్ సిఐ గారు ఈ ఈవెంట్కి వచ్చి ఈవెంట్ని ఇనాగ్రేషన్ చేసి ఇచ్చారు. మనకు 25 కస్టమర్స్ అక్రాస్ కరీంనగర్ ట్రావెల్ చేసి వాళ్ళ డ్రైవింగ్ స్కిల్స్ ప్లస్ సేఫ్టీ అవేర్నెస్ గురించి కమ్యూనికేషన్ పాస్ ఆన్ చేసుకుంటూ ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళ వెహికల్ ఎంత మైలేజ్ వచ్చింది కూడా మనం ప్రూవ్ చేసి అందరికీ ప్రూవ్ చేస్తున్నాము.